అమ్మ నువ్వు కూల్ ప్రశాంతము बहुत सिंपल रहते ना ये मूवी को डायरेक्टर कैसे आपके साथ साइन करवाए? आई थिंक उनको ऐसा कोई चाहिए था जो ऐसा बेचारा लगे, जिसको देख के रोना है, जिसको देख के ऐसा फील हो कि इट्स आवर डॉटर, मेरा बच्चा. हाँ So I think that connection is why he took me in the ఈ film. పిల్ల ముఖం చూస్తే మన పిల్ల అనిపిస్తుంది కదా. మన పిల్ల అనిపిస్తుంది అరే అయ్యో పాపం అని బాధ అవుతుంది. That is why. And I think ये तू ले क्यों मैं बात कर रही तो क्या हो गया, मैं खा तो सकती है ना साथ. अरे मैं खा तेरा आंसर खत्म होने दे तब तो नहीं मैं खाऊंगी, मैं तेरे को शेयर नहीं करूंगी. हाँ तो डायरेक्टर थॉट ऑफ मी as somebody who can act. This character परफॉर्म needs, చేయగలుగుతారు. yeah, and this character does not have dialogues नहीं है ज्यादा. हाँ मतलब आईज है, एक्सप्रेशंस है, बॉडी लैंग्वेज है. ऐसा कोई स्मार्ट एक्टर चाहिए. So I'm just taking that credit that I'm a very smart actor. You are actually very good actor. That is We why. all నేను know. చిన్నప్పుడు చూస్తేనే బాధ అవుతుండే మాకు. Yeah. जिनरी पेली कुतुर में बालिका वधु में तब देखे तो बुद्धि को मेरे को ना एक डंडा पकड़ के भगाने मारो मारो ये इसने అక్క ऐसा ही అసలు किया ఈ है. సినిమాకి ఇప్పుడు అనిపిస్తుంది ఇది మాడుతుంటే అగ్లీ స్టోరీ కాకుండా పెద్దారి పెళ్లి కూతురు అని పెట్టుంటే బాగుండదు. పెద్దారి కాదు అగిలి స్టోరీ ఏంటి తమ్మి ఈ పేరు ఎట్లా పెట్టిండ్రు పాడే. డైరెక్టర్ గారు ఉన్నారా సార్? ఒకసారి ఇటు రండి సార్, ఒక్కసారి మధ్యలో జర ఇటు రండి. కనబడతామ్మి నువ్వు తమ్మి నువ్వు కనబడతా నీకు ఉంటది అక్కసే ఇట్లా దాతమ్మి నువ్వు నీదా. డైరెక్టర్ సార్ నువ్వు విలువండి అనగానే వెనకనే గోడ అనుకున్నాడు దబ్బుకుని ఉరుకొచ్చిండు. నేను నీ మోకం మీదనే తిడతా, ఎంటకెంచి తిట్టుడు కాదు, నీ మోకం మీదనే తిడతా. తమ్మి నీ పేరంట ప్రణయ స్వరూప్ అని చెప్పిండు. ఆ ప్రణవ స్వరూపు నువ్వు ప్రళయ స్వరూపు. సినిమా ఒక ప్రళయమే బగ 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 నడుస్తున్నది. ఆ ముఖం చూడు, మన అందు ముఖం చూడు, మా మరిదిని. ఆయనని ఎందుకు అట్లా చేసినావు? అట్లా మొత్తం అచానక్ భయానక్ అన్నట్టు अचानक भयानक. అయిపోయింది. ఆగం ఆగము భయానకు భయానకు పోరలు ఎవరన్నా చూస్తే దద్రం పుచ్చుకున్నాడు అవన్నీ అయ్యేటట్టు చేసినావు. ఈ షో మన సినిమా అయ్యాక మీ దగ్గరికి భయపడతారేమో. భయపడు కాదు, నేనైతే రావాలనంటే ఆలోచన చేసిన. ఏంది మానందేనా మా మరిదినా గిట్లున్నాడు, ఏంది గిట్ల చేసిండేది, ఓ ఏమని పోరలే ఇట్లా. మా చెల్లె చూస్తే ఏమంటది, ఇంతకు మా చెల్లె చూసిందా? చూసి బుడ్డరిలో చూసింది సినిమా చూడలే ఇంకా. బుడ్డరి చూసి అమ్మ ఇట్లా చేస్తున్నారా బాబు, ఇట్లా నీ లోపల ఇట్లాంటి ఏమన్నా దాగున్నాడు అని చెప్పి డౌట్ వచ్చింది నాకే. నాకు కూడా అంటే టూ మచ్ నీకు ఇన్నేళ్ళలో తెలియదు అంటే తెలియలేదు, బాగానే మేనేజ్ చేసావు ఈ ఇయర్స్, కానీ ఎట్లా యాక్ట్ చేసావు, ఎట్లా వచ్చింది నీకు అంత ఎట్లా అంత బా అంత పర్ఫార్మెన్స్ అట్లా ఎట్లా వస్తుంది? లోపల ఉంటుంటే అది దాచుకుంటున్నావు అంటే ఎప్పుడైనా గట్టిగా కోపం వచ్చిన పేడమని కొట్టిందా? కోపంతో నిన్ను గీతం ఎప్పుడన్నా కొట్టలే? కొట్టుకోవడలేము కొట్టలేదు కానీ అనుమానం పడ్డది. ఇక్కడ ఏంది లోపల ఇంత యాక్టింగ్ ఎట్లా చేసావు అని అడుగుతున్నా. అట్లా లోపల ఏదో ఒకటి ఉన్నది. క్రెడిట్ లోపల ఇంకొకడు ఉన్నాడు అనే అనుమానం వచ్చింది. నువ్వే రాసుకున్నావంట కదా తమ్మి కథ అంతా? గట్ల రాస్తున్నావే తమ్మి, నీకు అట్లాంటి కోరికలు ఎందుకుండే ఇట్లా? అంటే మొదలు ఏమన్నా చూసినావా లేకపోతే? అంటే ఇంత వైల్డ్గా ఉంటారేమో బయట అనిపించి అలాగే రాస్తారు, బట్ జనాలు ఇలాగే ఉంటారు అని చెప్పి. ఏమో తమ్మి, అంటే అది చూస్తే మాత్రం నువ్వేమనుకోకు కానీ నాకు నిన్ను కొట్టాలని అనిపించింది. ఎందుకు తెలుసా? ఈ పిల్లగాడు మా మరిది, ఇప్పుడు మా చుట్టాలు మా పిల్లగాడు. నేను నందునంటే తిడతా కానీ నేను తిట్టలేను, కానీ నందుని ఇట్లా చేపించినందుకు నేను కూడా తిడదామా? కాదక్క, అంటే బయటికి ఇంత నీట్గా కనబడి ఇంటికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు వాళ్ళ వైపు ఎలా ఉంటారో తెలియదు కదక్క మనకి. సో బయటికేమో చాలా నీట్గా ఆయన స్మార్ట్గా ఉన్నారు, అలా బయట చాలామంది స్మార్ట్గా ఉంటారు, నీట్గా ఇన్సెక్ట్ చేసుకుని చాలా డీసెంట్గా ఉంటారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వయసుతో ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు కదా, అలా కూడా ఉంటారని చెప్పేసి ఎంత నీట్గా ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి రకరకాలుగా బిహేవ్ చేయొచ్చు అని చూపిద్దాం అని చెప్పి పెట్టాను అనమాట. అలా